అందరికీ నమస్కారం. ఇంటి ముందు చాలా మంది ముగ్గులు వేస్తూ ఉంటారు కదండి. మరి ఇంటి ముందు మంచి అందంగా ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గులో చాలా మంది పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా? ఒకవేళ వేస్తే ఏమవుతుంది అనే విషయం ఈరోజు మన వీడియోలో కాస్త స్పష్టంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక ఉదయాన్నే నిద్రలేచి కళ్ళాపు చల్లి ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గులో పసుపు కుంకుమ లాంటివి వేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా పసుపు కుంకుమ వేసిన తర్వాత మరికొంతమంది అయితే పైన పువ్వులు కూడా చల్లుతూ ఉంటారు. అయితే ముగ్గులో పసుపు కుంకుమ వేయడం అనేది సరైన పద్ధతేనా? ఒకవేళ వేస్తే ఏం జరుగుతుంది? అసలు ముగ్గులు కుంకుమ పసుపు ఎందుకు వేయాలి? అసలు వేయవచ్చా లేదా? ఈ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముగ్గులను కలిపిన తర్వాత అంటే ముగ్గులను రెండు కలిపిన మిశ్రమంతో వేసేటటువంటి పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా ఇంట్లో తులసి కోట దగ్గర పసుపు రాసిన గుమ్మాలు ఈ విధంగా పిండితోనే వేయడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఇంటి బయట పెరట్లో ఇంకా ఇతరత్ర ప్రదేశాలలో వేసేటటువంటి ముగ్గులు ఆ ముగ్గుతో వేయడం అనేది అలవాటు. అయితే వీధుల్లో చెత్త చెదారం పేరుకుపోయి మురికి దోమలు ఇంకా నుసుములు ఇలాంటివి వ్యాపించకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ వాళ్లు కూడా మున్సిపాలిటీ వాళ్లు గాని ముగ్గును చల్లడం తెలిసిందే. ఎందుకంటే ఈ గుళ్ళ ముగ్గు అనేది చాలా ఘాటుగా ఉంటుంది. ఈ ముగ్గులలో ముఖ్యంగా ఇంటి ముందు వేసేటటువంటి ముగ్గుల్లో పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. అయితే ముగ్గు వేసేందుకు కూడా మనం మరొక ముఖ్యమైనటువంటి కారణం ఇప్పుడు చూద్దాం. ముగ్గు పిండిలో ఇసుకను కలిపి వేస్తూ ఉంటారు. ఈ విధంగా ముగ్గు వేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే అందమైన రంగవల్లులు వేస్తే ఇంటి ముందు ఇంటికి అదృష్టాన్ని కళని తీసుకువస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా ముగ్గు వెనుక ఒక కథ కూడా ఉందండి. ఖచ్చితంగా ఈ కథను మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ముగ్గు వేయడం అనే దాని వెనుక ఒక చిన్న కథ ఉంది. ఇతిహాసాల ప్రకారం ఒక రాజు తన కుమారుడు చనిపోతాడు. దీంతో రాజు తన కుమారుణ్ణి బతికించమని సృష్టికర్త బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం అతను చాలా కాలం పాటు తపస్సు చేశాడు. చివరికి కనికరించి బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై రాజు కొడుకుని బ్రతికించడానికి అంగీకరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో కుమారుడి బొమ్మ గీయమని రాజుకు చెప్తాడు. బ్రహ్మ చెప్పినట్లుగానే రాజు ఆ బొమ్మను వేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి అతని కొడుక్కి ప్రాణం పోస్తాడు. అక్కడి నుంచి ముగ్గు కూడా ఆచారంగా మారిందని అంటూ ఉంటారు. ముగ్గు అదృష్టం శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇది మన పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అయితే ఈ ముగ్గు వెనుక వేయడం వెనుక మరొక కారణం కూడా ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదేంటి అంటే ముగ్గు వేసినప్పుడు మన వీధిలో చాలా చీమలుంటాయి. అలాగే ఎన్నో కీటకాలు పురుగులు ఈ విధంగా ఉంటాయి. వాటికి ఆహారం కోసం ఈ విధంగా ముగ్గు అంటే బియ్యం పిండి, పూర్వకాలంలో ఎక్కువ మంది బియ్యం పిండినే ఇంటి ముందు ముగ్గుగా పెట్టేవాళ్లు. అంతేకాకుండా తులసి కోట దగ్గర కూడా ఈ ముగ్గునే పెట్టేవాళ్లు. ఈ విధంగా పెట్టడం వల్ల చీమలకు ఆహారం దొరుకుతుంది అనే ఒక కారణం చాలా బలంగా ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎంతో మంది ఈ ముగ్గును చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉదయాన్నే పొద్దు పొడవక ముందే చక్కగా ఇల్లు గుమ్మాలు అన్నీ కడుక్కొని ఇంకా వాకిలి ఊడ్చుకొని చక్కగా కళ్ళాపి చల్లుకొని ఆ తర్వాత ముగ్గు పెడుతూ ఉంటారు. ఈ విధంగా ముగ్గు అనేది ఒక పక్క చీమలకు ఆహారంగాను మరో పక్క ఇంటికి అందాన్ని కళను
లక్ష్మీదేవిని ఆహ్వానించే విధంగానూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ముగ్గులో మనం పసుపు కుంకుమ వేయవచ్చా అంటే 100% వేయకూడదు అని అంటున్నారు పండితులు. ఎందుకంటే పసుపు కుంకుమను మనం ఎంతో విశేషంగా ఎన్నో శుభకార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి పసుపు కుంకుమ ఖచ్చితంగా వీధిలో వేయడం వల్ల వాటిని ఎంతో మంది తొక్కుతూ ఉంటారు. ఈ విధంగా తొక్కినటువంటి పసుపు కుంకుమ చాలా అశుభకరంగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమను ఇంటి ముందు వేసేటటువంటి గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. ఇక అదే విధంగా మనం పసుపును కుంకుమను ఎక్కువగా మనం ఇంట్లో వేసుకునేటటువంటి ముగ్గులు అంటే భగవంతుడికి ఎదురుగా పిండి బియ్యం వేస్తాం కదండి. ఆ పిండి బియ్యంతో ఖచ్చితంగా ఆ పిండి బియ్యం అంటే మనం దేవుడికి పీట పెట్టి పిండి బియ్యంతో ముగ్గు వేస్తాం కదండి. ఆ ముగ్గులో పసుపు కుంకుమతో అలంకరించుకోవచ్చు. అది కూడా భగవంతుడి ముందు కాబట్టి. ఇక తులసి కోట ముందు కూడా చాలా మంది పిండి బియ్యంతో ఇంకా బియ్యం పిండితో ముగ్గు వేస్తూ ఉంటారు. ఈ విధంగా వేసినప్పుడు కూడా పసుపు కుంకుమను ఆ తులసి కోట దగ్గర ఉంచుకోవచ్చు. ఈ విధంగా అలంకరించుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ పువ్వులతో కూడా అలంకరించుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడిని కొలిచే చోట అదే విధంగా తులసి కోట ఉన్న చోట ఎక్కువగా కాళ్లతో తొక్కం. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 ప్రదేశాల్లోనూ మీరు పసుపు కుంకుమతో ముగ్గుని అలంకరించుకోవచ్చు. కానీ బయట మాత్రం వీధిలో వేసేటటువంటి ముగ్గులు పసుపు కుంకుమను అస్సలు ఉపయోగించకూడదు. అంతేకాకుండా చాలా మంది పండుగ సమయంలో ఇంకా ధనుర్మాసంలో సంక్రాంతి పండుగ రోజున ఇంకా ఆ సమయంలో కూడా ఎంతో మంది రంగులు వేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా వేసేటటువంటి రంగుల్లో కూడా చాలా మంది ఎరుపు రంగు కోసం, పసుపు రంగు కోసం ఇంకా పసుపు కుంకుమని నేరుగా వాడేస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదండి. ఈ విధంగా కూడా మీరు సంక్రాంతి సమయంలో లేకపోతే ఏ ఇతర పండుగ దినాల్లోనూ మనం వీధిలో వేసేటటువంటి ముగ్గులో పసుపు కుంకుమని రంగులుగా వాడకూడదు. మనం బయట నుంచి తెచ్చుకునేటటువంటి రంగుల్ని తెచ్చుకోండి, లేదంటే మామూలు ముగ్గులు వేసి వదిలేసుకోవచ్చు. అంతే తప్ప పసుపు కుంకుమని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ విధంగా ముగ్గులో వేసుకోకూడదు. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇంకా ఇంటికి పసుపుకు ఉన్నటువంటి విలువ తగ్గిపోతుంది. కుంకుమను కూడా అందరూ తొక్కివేయడం వల్ల చాలా పాపాలు మనకు తెలియకుండానే దోషాలు కలుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధమైనటువంటి పొరపాట్లు చేయొద్దు. కాబట్టి మన ఇంటి గుమ్మంలో వేసుకునేటటువంటి ముగ్గులో ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమ మాత్రం వేయకండి. ఇక చాలా మంది పువ్వులు కూడా వేసేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా పువ్వులు కూడా వేసుకోవద్దు. అందంగా చక్కగా ఇంటికి ఆ కళను తెచ్చేటటువంటి ముగ్గులానే పెడితే అందంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.